పొద్దున లేచి స్కూల్కి వెళ్ళడం. ఒకవేళ డాన్స్ క్లాస్ ఎలా ఉంటుంది? సేమ్ స్కూల్లానే సపోర్టివ్గా ఉంటారా? కాంపిటీషన్ లైక్. సో మొత్తం అవార్డ్స్ గురించి నాకు చెప్తావా అసలు? ఇదేమో మా ఫస్ట్ స్కూల్లో ఇచ్చింది ఇది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ సో కాల్డ్ జెడ్ జనరేషన్. ప్రతి ఒక్క పిల్లల దాంట్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తన 8 ఏళ్ల వయసులోనే 2 నంది అవార్డ్స్ని గెలుచుకున్న, తన సొంతం చేసుకున్న సాయి స్ఫూర్తి అయితే ప్రజెంట్ నాతో ఉంది. తనతో ఆలస్యం చేయకుండా మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సాయి స్ఫూర్తి. హాయ్. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ 8 ఇయర్స్లోనే నువ్వు 2 నంది అవార్డ్స్ తెలుసుకున్నావు కదా, సో నీకు ఎలా అనిపించింది? చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది. అవునా? అంటే 2 నంది అవార్డ్స్ గురించి నీకు ముందు తెలుసా? అసలు అవార్డ్స్ అంటే ఏంటో తెలుసా? అవార్డ్స్ అంటే తెలీదా? ఓకే. కూచిపూడి డాన్సింగ్లోనే 2 నంది అవార్డ్స్ విన్ అయ్యావు కదా, సో డాన్సింగ్ కెరియర్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు? లైక్ మా టీచర్ పేరు రమాదేవి మ్యామ్. మా అకాడమీ పేరు రమాదేవి డాన్స్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఇంకా నేను 6 years నుంచి డాన్స్ నేర్చుకుంటున్నా. ఓకే, 6 years నుండి నేర్చుకున్నావా? అంటే నీ ఏజ్ ఎంత ఇప్పుడు మరి? 8 years. 8 years అంటే 6 years బ్యాక్ అంటే నువ్వు 3 years ఉన్నప్పుడు నేర్చుకున్నావా? అవును. అవునా? అప్పుడు మాట్లాడడమే సరిగ్గా రాదు, అలాంటి నువ్వు డాన్స్ నేర్చుకున్నావా? నీకు డాన్సింగ్ ఇష్టమా? ఇష్టమే. ఓకే. ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి లేదా ఎవరైనా చెప్తే కానీ నేర్చుకున్నావా, లేకపోతే నీకు నువ్వుగానే నేర్చుకున్నావా? మా మదర్ చెప్పింది నేర్చుకున్నా. అవునా? నువ్వు డాన్స్ స్కూల్కి వెళ్ళాలి, అలాగే స్కూల్కి వెళ్ళాలి, సో 2 ఎలా బ్యాలెన్స్ చేస్తుంటావు? లైక్ మా స్కూల్ టైమింగ్ 6 to 4, మళ్ళీ నా డాన్స్ టైమింగ్ 7 to 8. ఓకే. సో ఓన్లీ 2 hours, 2 hours అప్రాక్స్. ఓకే. దగ్గరే ఉంటుందా? దగ్గరనే ఉండేది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుండేది. అవునా? ఓకే. సో ఇంట్లో ఇప్పుడు నువ్వు డాన్స్ స్కూల్కి వెళ్ళాలంటే, డాన్స్ షో చేయాలనుకుంటే నీకు కాస్ట్యూమ్ అదంతా అరేంజ్ చేయాలి కదా. నువ్వు స్కూల్ నుండి రావడానికే, నీ హోంవర్క్స్ చేసుకోవడానికే టైం సరిపోతుంది. సో అదంతా ఎవరు అరేంజ్ చేస్తారు? నీ షెడ్యూల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మా మదర్ ప్రిపేర్ చేసింది. అవునా? ఇంకా మొత్తం మదర్, పేరెంట్స్ అందరూ ప్రిపేర్ చేసిస్తారు, నువ్వు వెళ్ళి షో చేస్తావు, అంతేనా? అంతే. ఓకే. ఇంకా మేకప్ విషయానికి వస్తే చాలా హెవీ కాస్ట్యూమ్ ఉంటుంది, హెవీ మేకప్ ఉంటుంది కదా, సో నీకు అప్పుడు ఎంత టైం పడుతుంది? అప్పుడు నీకు విరక్తి అలాంటిది, విసుగు రాదా? అదే ఆ మేకప్తో అంత పెద్దగా ఎక్కువసేపు ఉండాలి? విసుగు రాదు, కానీ నార్మల్ ఫేస్ ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను. అంతేనా? అంతే. ఓకే. మేకప్ వేసుకున్నప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నార్మల్గానే అనిపించింది, కానీ లిప్స్టిక్ ఎక్కువ వేస్తారు. నీకు లిప్స్టిక్ నచ్చదా? నచ్చిద్ది, కానీ ఎక్కువ నచ్చదు. అవునా? ఇప్పుడు సాయి స్ఫూర్తి యాజ్ అ డాన్సర్గా మనకు తెలుసు. ఇంట్లో ఎలా ఉంటున్నావు? అంటే ఎలా ఉంటుంది సాయి స్ఫూర్తి లైఫ్? అల్లరి చేస్తుందా, లేకపోతే మమ్మీ మాట వింటుందా? మమ్మీ మాట వింటుంది. గుడ్ గర్ల్ అయితే? డాన్సింగ్లో గుడ్ గర్ల్, ఇంట్లో కూడా గుడ్ గర్లా? గుడ్ గర్ల్. లేదు, మమ్మీ అడిగితే అల్లరి చేస్తుంది అంటున్నదే. కాదు. లేదా? ఓకే. మీ ఇంట్లో మీ చిన్న తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఇంట్లో ఇద్దరు అల్లరి చేయ విషయంకి వస్తే ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? మా తమ్ముడు ఎక్కువ అల్లరి. ఊరుకో, నిజం చెప్పేసి. నిజంగానే మా తమ్ముడు ఎక్కువ. అవునా? ఓకే. ఒక్కొక్క అవార్డు గెలుచుకున్నావు కదా, సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు జరిగింది? అవార్డు ఎప్పుడు తీసుకున్నావు? 2020లో తీసుకున్నాను. 2020లో తీసుకున్నావా? ఓకే. ఎక్కడ? మయూరి ఆర్ట్స్లో. ఏమొచ్చింది అప్పుడు నీకు? ఫస్ట్ అవార్డు ఏదొచ్చింది? ఇది. ఓకే. అదంటే ఏంటి? మాకు తెలియదు కదా. నువ్వు నంది తెచ్చుకున్నావు, నంది ఒక్కటే మేము రికగ్నైజ్ చేస్తాం, ఎందుకంటే అసలు మామూలు విషయం కాదు అసలు. అది అంటే ఏంటి అసలు? సర్టిఫికెట్ ఫ్రేమ్గా చేయించాం. అవునా? ఆ చిన్న అమ్మాయి నువ్వేనా? నేనే. అప్పుడు హెయిర్ లేదు? లైక్ తిరుపతికి వెళ్ళాం అందుకనే. అవునా? ఇంత లాంగ్ హెయిర్ ఉంది నీకంటే, నీ హెయిరే ఎక్కువ పొడుగ్గా ఉంది. సో హెయిర్ అంటే ఇష్టమా? ఇష్టమే. ఓకే. అంటే ఎందుకు? డిజైనింగ్స్ చేసుకోవటానికి, హెయిర్ డ్రెస్సింగ్ కోసమా? ఓకే. సో ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ తెచ్చుకున్నావు కదా, నీ ఫేవరెట్ అవార్డు ఏంటి ఇందులో? గోల్డెన్ నంది అవార్డ్. ఓకే. గోల్డెన్ నంది అవార్డా? నీకు గోల్డెన్ నంది అవార్డ్ గురించి తెలుసా? తెలీదు. మరి ఎలా నచ్చింది? అంటే ఎందుకు నచ్చింది?
లైక్ కలర్ గోల్డ్ ఉంది కాబట్టి నాకు అది నచ్చింది. ఒకవేళ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటే అది కూడా నచ్చుతాయి. అంతేనా? ఓకే, అందరు రెడీ చేసుకోండి గోల్డ్ ఆర్నమెంట్స్. వాళ్ళ మదర్కి కూడా చెప్పేస్తా, అన్ని నగలు అప్పుడు డూప్లికేట్ వేసుకుంటా కదా సెట్లో, ఒరిజినల్గా చేపించేసేమని మమ్మీకి చెప్పేస్తావు మరి? చెప్పేసి కెమెరాలో, మమ్మీ నాకు అన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ కావాలి, నేను ఏదైతే వేసుకుంటున్నానో అవన్నీ చేపించాయని చెప్పేసి. మమ్మీ నాకు అన్ని గోల్డ్ అవార్డ్స్ కావాలి మమ్మీ, ఇంకా జ్యువెలరీ కూడా గోల్డే కావాలి. చూసారా, అమ్మాయిలు అంటే అలా ఉంటుంది, అమ్మాయి అంటే అమ్మాయి అనిపించుకున్నావు. ఓకే, సో ఇప్పుడు స్కూల్ లైఫ్లో ఎలా ఉంటుంది? స్కూల్ లైఫ్లో లైక్ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి, హోంవర్క్స్ కూడా కొంచెం ఎక్కువ ఇస్తారు. మరి ఎలా మేనేజ్ చేస్తావు? అదంతా కష్టంగా అనిపించదా? అనిపించదు. ఓకే, మరి మార్క్స్ ఎలా వస్తాయి? క్లాస్ ఫస్టా సెకండా ఏంటి క్లాస్లో? క్లాస్ మ్యాథ్లో క్లాస్ సెకండ్ వస్తాను. లైక్ వేరే సబ్జెక్ట్స్లో. ఓకే, మ్యాథ్స్ అండి, అందరికీ మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు, కష్టపడతారు. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదు, కానీ నాకు ఆపోజిట్లో కూర్చున్న అమ్మాయికి అయితే మ్యాథ్స్ అంటే బోల్డ్ అంత ఇష్టం అంట. అసలు మ్యాథ్స్ అంటే నాకు అస్సలు రాదు తెలుసా. చాలామంది మ్యాథ్స్కి వీక్ సబ్జెక్ట్ అనుకుంటారు. కాదా, మ్యాథ్స్ వీక్ సబ్జెక్ట్ కాదు. కాదా? సో ఎంత స్కోర్ చేస్తావు మ్యాథ్స్లో మరి? 10/10, లైక్ 10/9 అన్నసం. అంటే టీచర్ వల్ల మ్యాథ్స్ వచ్చిందా, లేకపోతే నీకు నిజంగానే మ్యాథ్స్ అంటే ఇష్టమా? నాకు నిజంగానే మ్యాథ్స్ అంటే ఇష్టం. ఓకే, నీ గోల్ ఏంటి మరి? నా గోల్ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా మోడీ గారి దగ్గర డాన్స్ చేయాలని ఇష్టమా? ఓకే, సో ఇంకేమైనా అంబిషన్స్ ఉన్నాయా? ఇంకా ఇది చేయాలి, లేకపోతే ఈ స్థాయికి వెళ్ళాలి అని? ఏం లేవు, ప్రెసెంట్ అయితే ఏం లేవు. అంటే ఫ్యూచర్లో రావచ్చు. ఓకే, మీ అమ్మమ్మ డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా, సో నువ్వు ఆ డబ్బింగ్ అన్ని వింటూ ఉంటావా? అమ్మమ్మ చెప్పింది వింటూ ఉంటాను. ఓకే, సో నీకు అలాంటి డబ్బింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకో, నువ్వు చెప్తావా? చెప్తాను. ఓకే, సో ఏమైనా డబ్బింగ్ కానీ ఎక్కడైనా ఆర్టిస్ట్గా చేసావా? చేశాను. ఏ మూవీ ఏంటి? మారా అని ఒక మూవీ, హీరోయిన్ చిన్నప్పుడు చేశాను. హీరోయిన్కి చైల్డ్ క్యారెక్టర్ లాగా. ఓకే, నీ డైలాగ్స్ ఏంటి అక్కడ? ఈ బటర్ఫ్లై అమ్మమ్మ నాకు వచ్చి చెప్పమ్మమ్మ. చెప్పేస్తాను, భలే క్యూట్గా చెప్తున్నావు. ఓకే, సో ఇప్పుడు డాన్సింగ్ అంటే ఇష్టం అంటున్నావు, 8 years నుండి నేర్చుకుంటున్నావు అంట. మరి సింగింగ్ పైనకి లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవాలని అనిపిస్తుందా, లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ప్రెసెంట్ అయితే ఏం లేవు. ప్రెసెంట్ అయితే డాన్సింగ్ మీదే ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసేస్తున్నావు. ఓకే, సో ఇంకేమైనా ఒకవేళ కొత్తగా హాబీస్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు ఖాళీ టైంలో స్ఫూర్తి ఏం చేస్తూ ఉంటుంది? ఆడుకుంటూ. అంతే, మనకు పెద్దగా వర్క్స్ ఏమున్నాయి, అంతేనా? అంతే. ఓకే, సో సాయి స్ఫూర్తి డైలీ రొటీన్ ఎలా ఏంటి? పొద్దున లేచి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ హోంవర్క్స్ లైక్ 1 hour టీవీ టైం ఉండిద్ది, మళ్ళీ అబాకస్ క్లాస్కి వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ హోంవర్క్ చేసుకోవడం, ఓకే, మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, దాని తర్వాత పడుకోవడం. అంతే, చాలా చిన్న షెడ్యూల్ ఉంది స్ఫూర్తికి అయితే, కానీ టైం మొత్తం ఆక్యుపై అయిపోతుంది. మరి నీకు ఆడుకోవడానికి టైం ఇవ్వట్లేదా పేరెంట్స్? ఇస్తున్నారు, సాటర్డే సండేస్ ఇస్తారు. సాటర్డే సండే ఇంకా వాళ్ళ కోసం ఇంకా అన్ని డేస్ కష్టపడేసి సాటర్డే సండే మన టైం అంటున్నావు, అంతేనా? అంతే. ఓకే, సో నీకు నువ్వు నేర్చుకునేటప్పుడు కొన్ని ముద్రాస్ చెప్తావు కదా, నేర్చుకుంటారు బేసిక్గా, అవి మాకు చూపించగలుగుతావా? చూపించగలుగుతా. ఓకే, సో చూపించే. పతాక, త్రిపతాక, అర్ధ పతాక, కర్తరి ముఖ, మయూర, అరాల, ముష్టి, శిఖర, కపిద్ద, కటకముఖ, చూసి, చంద్రకళ, పద్మపూష, సర్పశీర్ష, మృగశీర్ష, సింహముఖ, కాంగోల, అలపద్మ, చతుర, భ్రమర, హంసాస్య, హంసపశ్య, సందంశో, ముకులం, తామ్రచూర, త్రిశూలం. ఓ వావ్, ఎంత బాగా చెప్పావు. ఇన్ని గణం ఎలా గుర్తుపెట్టుకున్నావు? అంటే ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, అందుకని అలా గుర్తుపెట్టుకున్నాను. ఓకే, అంటే ఒకవేళ ఇంకేమైనా అంటే కూచిపూడిలో ఇవే ఉంటాయా? ఒకవేళ నెక్స్ట్ భరతనాట్యంలో నేర్చుకోవాలి, లేకపోతే ఇంకేమైనా నేర్చుకోవాలి అన్నప్పుడు నువ్వు నేర్చుకోవటానికి ఓకేనా? ఓకే, రెడీ.
మమ్మీ నేర్పించడానికి రెడీ అయిపోతే నువ్వు నేర్చుకోవడానికి రెడీ. రెడీ. అంతేనా? అంతే. ఓకే. సో ఇంకా నీ లైఫ్ చిన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే యాజ్ అ డాన్సర్గా బయటకు వచ్చిన తర్వాత, నంది అవార్డ్స్ తీసుకుని వచ్చిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇంట్లో? ఏం కనిపించలేదు. ఏం కనిపించలేదా? ఓకే. సో మీ ఇంట్లో ఇప్పుడు గోల్డ్ నంది తీసుకొని వెళ్ళావు, మమ్మీ నాకు గోల్డ్ నంది వచ్చిందని ఇంట్లో అందరు చెప్తూ ఉంటావు కదా, సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వావ్ చాలా బాగుంది అని చెప్తారు. అంతేనా? ఒకవేళ ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే సడన్గా నువ్వు ఏదైనా స్టెప్ మర్చిపోయావు, లేదా ఏదైనా గుర్తు రాలేదు, చిన్న మిస్టేక్ కనిపించింది, అది మమ్మీ పట్టుకుంది అనుకో, ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటాయా? ఏమనరా? ఫీడ్బ్యాక్ ఏమనరా? ఇలా చేసావు, ఇలా చేయకూడదు, నెక్స్ట్ టైం ఇంక ఇంప్రూవ్మెంట్ చెయ్యి అని అలా ఏమైనా చెప్తారా? చెప్తారు. అలా చెప్తారు కానీ కొట్టరు, తిట్టరు. ఓకే. డాన్సింగ్ విషయంలో ఏమనరా? అన్నీ నిజమేనా? నిజమే. ఓకే. సో మీ టీచర్స్ ఏమంటారు? ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా స్కూల్లో, మీ ఫ్రెండ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అరే నా ఫ్రెండ్ స్ఫూర్తికి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అని నీతో సెల్ఫీస్ తీయటం, ఆటోగ్రాఫ్స్ తీసుకోవటం అలా ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే మా స్కూల్లో ఫోన్ అలౌడ్ లేదు. అయ్యో. అందుకనే లైక్ ఫ్రెండ్షిప్గా ఉంటారు నాతో. ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. అంటే బయటకు వచ్చిన తర్వాత మమ్మీ ఫోన్తో నేను సెల్ఫీస్ దిగటం, మేడం మేడం ఒక్క సెల్ఫీ మేడం అలా అనరా? అరే బయటికి వస్తే అంటారేమో, నువ్వు స్కూల్లోనే అంటావు కదా, సో ఎందుకంటే ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నా. అసలు ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి మొత్తం లెక్క పెట్టు? 1 2 3 4 5 గెలుచుకున్నవన్నీ ఇప్పుడు అంటే తక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్రేమ్ కోసం. మొత్తం ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నావు? 23 అవార్డ్స్. 23 అవార్డ్స్. ఓకే. సో అందులో బెస్ట్ మాత్రమే ఇది నంది. ఓకే. సో ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మమ్మీ ఎలా హెల్ప్ చేస్తుంది, డాడీ ఎలా హెల్ప్ చేస్తారు, అమ్మమ్మ నీకు ఎలా గైడెన్స్ చేస్తుంది? అంటే డాడీ వచ్చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఇంకా మా మమ్మీ వచ్చేసి స్టెప్స్ నేర్పించడం, ఇంకా రెడీ చేయడం అలా చేసేది. మా అమ్మమ్మ ఏమో ఎంకరేజ్ చేసేది. స్ఫూర్తి ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? అక్క నేను నా స్కూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే చెప్పేసి. నా స్కూల్ పేరు శిఖర స్కూల్, మా ప్రిన్సిపల్ మేడం పేరు హేమలత. ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా క్లాసెస్ కూడా చాలా బాగుంటారు అందరూ. ఒకవేళ డాన్స్ క్లాస్ ఎలా ఉంటుంది? సేమ్ స్కూల్లోనే సపోర్టివ్గా ఉంటారా? అక్కడ క్లాస్ ఫ్రెండ్స్, డాన్స్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు సపోర్టివ్గా ఉంటారా? ఉంటారు. కాంపిటీషన్ ఏమి ఉండదా? కాంపిటీషన్ లైక్ 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు అలా ఉంటుంది. అప్పుడే కాంపిటీషన్స్ ఉంటాయి. అంటే నేర్చుకునేటప్పుడు స్ఫూర్తి ఎక్కువ బాగా చేసేస్తుంది అని పక్కన వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవా? ఏముండవు, అందరూ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతారు. సో ఫస్ట్ చేసిన డాన్స్కి ఇప్పుడు చేసిన డాన్స్కి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? కనిపించింది. అప్పుడు ఎలా ఉండేది స్ఫూర్తి భయంతో? అప్పుడైతే నేను చిన్నపిల్లని కాబట్టి వేరే మ్యామ్స్ లైక్ కింద స్టేజ్ కింద నుంచి స్టెప్స్ చెప్తూ ఉన్నారు, లైక్ నేను పెద్దదాన్ని అయ్యాను కాబట్టి అసలు ఏం చెప్పట్లేదు అది. సో ఫస్ట్ స్టేజ్ మీదకి రాగానే ఇప్పుడు నేనంటే ఒక్కదాని ముందు మాట్లాడుతున్నావు లేదా కెమెరా ముందు మాట్లాడుతున్నావు, అక్కడ చాలా వేల మంది ప్రజలు ఉంటారు, నీకోసం ఫ్యాన్స్ ఉంటారు, చూడటానికి నీ పర్ఫార్మెన్స్ చూడటానికి చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళ ముందు చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అసలు స్టెప్స్ చేస్తుంటే అవన్నీ గుర్తుపెట్టుకొని పాటల మీద? నాకు ఏం కనిపించదు, ఎందుకంటే నేను టాప్లో ఉంటాను కాబట్టి. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం కనిపించారు కానీ పైన ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. సో వాళ్ళందరూ స్ఫూర్తి స్ఫూర్తి అని క్లాప్ హ్యాండ్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంటుంది? లైక్ హ్యాపీగా. ఓకే. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉండబోతుంది? స్ఫూర్తి ఎక్కడ డాన్స్ చేయబోతుంది? అయితే షిరిడీలో డాన్స్ చేయబోతున్నాను. ఓకే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ షిరిడీలో ఉంది. అయితే స్ఫూర్తి కోసం, స్ఫూర్తి డాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ షిరిడీ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్, అంతేనా? లైవ్గా కనిపించాలి కదా. సో అక్కడ నేను చూసి స్ఫూర్తి మేడం నీ ఆటోగ్రాఫ్ కావాలి, ఫోటోగ్రాఫ్ కావాలంటే ఇచ్చేస్తావా? మరి ఇచ్చేస్తా. సో ఇన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, నీకు ఏ తాండవం అంటే ఏ డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు శివతాండవం అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే లైక్ నార్మల్ డ్రెస్ వేసుకొని లైక్ టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని జస్ట్ నగలు పెట్టుకోవడమే, జ్యువెలరీ ఏం లేదు, లైక్ ఇక్కడ కప్పు పెట్టుకొని జడవడమే, ఇంకేం లేదు, అందుకే నాకు ఇష్టం.
సో మొత్తం అవార్డ్స్ గురించి నాకు చెప్తావా? అసలు నీకు ఏవేవి అవార్డ్స్ వచ్చాయి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు గుర్తున్నాయా అసలు? గుర్తున్నాయి. ఓకే, గుర్తున్నాయి కొన్ని చెప్పు. ఇదేమో మా ఫస్ట్ స్కూల్లో ఇచ్చింది ఇది. సో ఇంత చిన్న అవార్డు ఫస్ట్ స్కూల్లో తెచ్చుకున్నావా? ఏంటి అవార్డు? ఆ అవార్డుకి 4th స్పోర్ట్స్ డేకి వచ్చింది. స్పోర్ట్స్ డేకి. ఓకే. నెక్స్ట్ ఇదేమో గణేష్ చతుర్థి 2022లో వచ్చింది. ఓ వావ్. ఇది నంది ఎప్పుడు వచ్చింది మరి? 2023లో వచ్చింది. గోల్డ్ నంది 2023లో. అది బ్యాక్ సైడ్ బ్రాంజ్ 2023లో. అది కూడా 2023లో. వావ్. ఇంకా అది నేషనల్ అవార్డు. ఓ, నువ్వు నేషనల్లో కూడా తీసుకున్నావా? ఓకే. ఇదేమో నా సంగీతం అవార్డు, ఫస్ట్ అవార్డు సంగీతంది. సంగీతంది? నువ్వు పాడలేదన్నావుగా? అంటే నేను కొన్ని రోజులు నేను వెళ్ళాను, ప్రోగ్రామ్ చేసి మళ్ళీ మానేసి. ఎందుకంటే యాజ్ ఎ తెలుగు అమ్మాయి ఇంత చిన్న అమ్మాయి తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్ మాకు తెచ్చినందుకు. మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా స్ఫూర్తి అంటాం బయట, నిజంగా. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా చెప్పాలి అనుకో, మా తెలుగు అమ్మాయి మా స్ఫూర్తి ఇన్ని అవార్డ్స్ తెచ్చుకుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. ఏబిఎన్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసినందుకు. మా అందరికీ కాకుండా ఇండియా కూడా ప్రౌడ్ మూమెంట్ తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అలాగే నువ్వు అనుకున్న పొజిషన్స్లో యాజ్ ఎ సెలబ్రిటీగా గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్, నువ్వు ఏ లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తావు నీ లైఫ్ కెరియర్ని, నువ్వు ఆ లెవెల్ వరకు వెళ్ళాలని, నువ్వు మంచిగా 70mm బిగ్ స్క్రీన్లో కనిపించాలని మా తరపు నుండి అలాగే ఏబిఎన్ ఛానల్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. అసలు ఇంత చిన్న అమ్మాయికి 2 నంది అవార్డ్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం. సో మా కబుర్లు అయితే అయిపోయాయి. ఈ రోజుతో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసినందుకు.